క్లాసికల్ డ్యాన్స్ నుంచి ఫోక్ సింగ్ వరకు క్వీన్ నాగదుర్గ గురించి ఎవ్వరికి తెలియని నిజాలు మీకోసం. తెలంగాణ మట్టిలో ఒక ప్రత్యేకమైన ఎనర్జీ ఉంటుంది. ఇక్కడి పాట, ఆట, భాష అన్ని ప్రకృతితో ముడిపడి ఉంటాయి. సరిగ్గా ఇలాంటి పల్లెటూరి వాతావరణం నుండే పుట్టుకొచ్చి సాంప్రదాయానికి క్లాస్ అండ్ మాస్ ఎనర్జీని జోడించి సోషల్ మీడియా స్క్రీన్ల నుండి సిల్వర్ స్క్రీన్ వరకు తన తీర్మార్ అడుగులతో యూట్యూబ్ ని ఊపేస్తున్న ఒక సరికొత్త జానపద సంచలనం నాగదుర్గ. నాగదుర్గ పూర్తి పేరు గుత్తా నాగదుర్గ. ఈమె నల్గొండ జిల్లాలోని ఒక సాంప్రదాయ మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి చలపతిరావు గారు పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తుండగా తల్లి వాసవి హోమ్ మేకర్. ఆమె పేరు వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. నాగదుర్గ వాళ్ళ అమ్మగారికి నాగదేవత అంటే భక్తి, నాన్నగారికి ఏమో దుర్గామాత అంటే విపరీతమైన ఇష్టం. అమ్మాయి పుడితే తాను అనుకున్న పేరే పెట్టాలని ఇద్దరు పంతం పట్టడంతో ఇద్దరి ఇష్టాన్ని కలిపి నాగదుర్గ అని పేరు పెట్టారు. చిన్నప్పటి నుంచి చాలా మంది ఈ పేరు నీకు సెట్ అవ్వలేదు అన్నప్పటికీ నల్గొండలో కూచిపూడి డాన్సర్గా ఎదిగే కొద్దీ అదే పేరు ఆమెకు ఒక బ్రాండ్ గా మారిపోయింది. తిన్నా తీరం బడతలే అనే ఫోక్ సాంగ్ తో ఎంట్రీ ఇచ్చి అందరి దృష్టిని ఆమె పైకి మళ్లించుకుంది. నాగదుర్గ గారికి నాట్యం అనేది అమ్మ ఇచ్చిన వారసత్వం. ఆమె తల్లి వాసవి గారికి చిన్నప్పటి నుండే నాట్యం నేర్చుకోవాలని, ఎంతో మందికి నేర్పించాలని కోరిక ఉండేది. కానీ కొన్ని కుటుంబ పరిస్థితుల వల్ల ఆమెకు అది సాధ్యం కాలేదు. ఆ కళను తన కూతురి ద్వారా నిజం చేసుకోవాలని అనుకుంది. నాగదుర్గ యూకేజీలో ఉన్నప్పుడే, అంటే కేవలం 4 సంవత్సరాల వయసులోనే ఆమె తల్లి కూచిపూడిలో జాయిన్ చేశారు. నల్గొండలోని ఇంటి పక్కనే ఉన్న రామాలయంలో జరిగే క్లాసికల్ ప్రదర్శనలు చూసి నాగదుర్గ ఇంటికొచ్చి చున్నీలు కట్టుకొని అద్దం ముందు డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేదంట. ఇది గమనించిన ఆమె తల్లిదండ్రులు ఆమెను కూచిపూడి డ్యాన్స్ అకాడమీలో చేర్పించారు. ఆమెలోని ఆ సహజ సిద్ధమైన ప్రతిభను గుర్తించి మొదట గురువు పాలబిందల బాలు గారు ఆమెకు నృత్యంతో మొదటి అడుగులు నేర్పించారు. ఆ తర్వాత ఆమె ఎంతో మంది లెజెండరీ గురువులు, మంజు భార్గవ్ గారి వంటి వారి దగ్గర వర్క్ షాప్స్ అటెండ్ అయ్యి కూచిపూడిలో సర్టిఫికెట్ కోర్సు, డిప్లొమా పూర్తి చేశారు. తను 2వ తరగతి ఉన్నప్పటి నుండే ప్రముఖ లిరిసిస్ట్ చరణ్ అర్జున్తో మంచి బ్రదర్ సిస్టర్ రిలేషన్ ఉండేదని చెప్పేది. కేవలం 14 సంవత్సరాల వయసులోనే నాగదుర్గ డాన్సర్గానే మిగిలిపోకుండా ఒక టీచర్గా కూడా మారింది. నల్గొండలోనే నాగదుర్గ నృత్యాలయం అనే స్కూల్ స్థాపించి చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు ఎంతో మందికి ఉచితంగా నాట్యం నేర్పించడం ప్రారంభించింది. ఇప్పటి వరకు ఆమె కూచిపూడిలో సుమారు 1600 మందికి పైగా ఈవెంట్స్ మరియు ప్రదర్శనలు ఇచ్చి ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా 2012లో ఒక ఈవెంట్లో చిన్న వయసులోనే కూచిపూడి నాట్యానికి గాను అక్కినేని నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా అవార్డు అందుకుంది. తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ లో బెస్ట్ ఫోక్ యాక్ట్రెస్ అవార్డు కూడా గెలుచుకుంది. ఈమె ఇన్స్టిట్యూట్ లో కొన్ని కఠినమైన రూల్స్ ఉంటాయి. క్లాస్ కి వచ్చే పిల్లలు ఎవరు మొబైల్స్ వాడకూడదు, కురుకురే వంటి జంక్ ఫుడ్స్ తినకూడదు, కేవలం ఫ్రూట్స్ మాత్రమే తెచ్చుకోవాలి. అంతేకాదు సాంప్రదాయబద్ధమైన దుస్తుల్లోనే రావాలి. ఒక బాధ్యతాయుతమైన టీచర్ గా ఆమె ఈ నియమాలను పాటిస్తారు. కూచిపూడిలో అంతటి పేరు తెచ్చుకున్న నాగదుర్గ ఫోక్ వైపు రావడానికి కారణం లాక్డౌన్. 2020 కోవిడ్ సమయంలో డ్యాన్స్ క్లాసులు ఆగిపోవడంతో ఇంట్లో ఖాళీగా ఉండి యూట్యూబ్ లో క్లాసికల్ వీడియోలు చేసి అప్లోడ్ చేసేది. అయితే ఆమె తల్లికి దన్ దన్ దనారే అనే ఫోక్ సాంగ్ అంటే చాలా ఇష్టం. ఆ సాంగ్కి వీడియో తీసి అప్లోడ్ చేయమని నాగదుర్గను వాళ్ళ అమ్మ అడిగింది. అమ్మ అడగడంతో మొదటిసారి ఆ ఫోక్ సాంగ్కి డ్యాన్స్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసింది. ఆ వీడియోకి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. కేవలం కొన్ని రోజుల్లోనే ఆ సాంగ్కి లక్షల్లో వ్యూస్ రావడంతో చాలా మంది ప్రముఖుల కంట పడింది ఆ వీడియో చేసిన సై టీవీ మాటల తిరుపతి ఆమెను కాంటాక్ట్ అయ్యారు. క్లాసికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి సడన్ గా ఫోక్ సాంగ్స్ చేస్తే కెరీర్ మారిపోతుందేమో అని మొదట నర్వస్ అయినా ధైర్యం చేసి కరీంనగర్లో వెళ్ళి షూటింగ్ లో పాల్గొన్నారు. అలా రిలీజ్ అయ్యిందే తిన్నా తీరం బడతలే ఫోక్ సాంగ్. ఈ సాంగ్ యూట్యూబ్ లో 150 మిలియన్లకు పైగా వ్యూస్ తో ఒక సంచలనం సృష్టించింది. బిఫోర్ తిన్నా తీరం, ఆఫ్టర్ తిన్నా తీరం అన్నట్టుగా ఒక పాట తెలుగు డిజిటల్ మీడియాలో ఫోక్ సాంగ్స్ చరిత్రను, నాగదుర్గ కెరీర్ ను మార్చేసింది. ఆ తర్వాత కాపోల్లో ఇంటికాడ, ఎర్ర ఎర్ర రుమాల్, దారిపొంటత్తండు ఇలా సుమారు 300లకు పైగా జానపద పాటల్లో ఆమె సోలో పర్ఫార్మెన్స్ ఇచ్చి మిలియన్ల వ్యూస్ సాధించారు. ఆమె చేసిన ప్రతి సాంగ్ మిలియన్స్లో వ్యూస్ రావడం ఆమె ప్రత్యేకత. ఓన్లీ ఫీమేల్ ఓరియంటెడ్ సాంగ్స్ చేయడం ఆమె యూనిక్నెస్ అని చెప్పొచ్చు. దారిపొంట అత్తండు పాటలో రెట్రో స్టైల్ మేకప్ పోకడతో అదరగొట్టింది. అచ్చం సినిమా హీరోయిన్ల లాగే కొన్ని చోట్ల స్టేజ్ డ్యాన్సులు కూడా చేసింది. నాగదుర్గ గారి డ్యాన్సులో అందరినీ కట్టిపడేసేది ఆమె ఎక్స్ప్రెషన్స్. కేవలం కాళ్ళతో మాత్రమే కాదు, కళ్ళతో కూడా జానపదంలోని భావాన్ని పలికించడం
ఆమెకు కూచిపూడి సాధన వల్ల అబ్బిన విద్య. సాధారణంగా ఫోక్ సాంగ్స్ అంటే డ్యూయట్స్, లవ్ స్టోరీస్ ఎక్కువగా ఉంటాయి. కానీ నాగదుర్గ ఏమంటుందంటే, నేను స్క్రీన్ పై సోలోగానే కనిపిస్తా, నాకంటూ ఒక సపరేట్ ఐడెంటిటీ కావాలని పట్టుబట్టి కేవలం ఫీమేల్ సెంట్రిక్ సోలో సాంగ్స్ లో మాత్రమే ఎంచుకుంటారు. ప్రొడ్యూసర్లు కూడా ఆమె మాటకు రెస్పెక్ట్ ఇచ్చి హీరోలను తీసేసి ఆమెతో సోలో పర్ఫార్మెన్స్ చేయిస్తారు. ఆమె ధరించే సాంప్రదాయ లంగావోని, నుదటన పెద్దబొట్టు, గాజులు ఆమెను ఒక అచ్చమైన కుందనపు బొమ్మల స్క్రీన్ మీద నిలబెట్టాయి. నాగదుర్గ కేవలం డ్యాన్స్ లోనే కాదు, చదువులోనూ ముందే ఉన్నారు. ఆమె ఒక ప్రముఖ కాలేజీలో BA జర్నలిజం పూర్తి చేసింది. చదువుకుంటూనే పొట్టు శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి కూచిపూడి నాట్యంలో మాస్టర్స్ పూర్తి చేసింది. ప్రస్తుతం నాట్యంలో PhD చేయడానికి సిద్ధమవుతోంది. నాట్యంలో డాక్టరేట్ సాధించడమే తన జీవిత ఆశయమని ఆమె గర్వంగా చెబుతూ ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పేరిణి డ్యాన్స్ కూడా నేర్చుకుని అందులో కూడా నైపుణ్యం పొందింది. నాగదుర్గకు దేవుడు అంటే చాలా కనెక్షన్. ముఖ్యంగా వారి ఇంటి దైవమైన ఎల్లమ్మ తల్లి అంటే ఆమెకు అపారమైన భక్తి. ఒకసారి నా పేరే ఎల్లమ్మ అనే బోనాల సాంగ్ షూటింగ్ రోజు ఆమె విపరీతమైన వాంతులు, హెల్త్ అప్సెట్తో నీరసించిపోయిన దేవుడిపై భక్తితో మొక్కుకొని ఆ రోజంతా షూటింగ్ పూర్తి చేసిందంట. నాగదుర్గ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి పెద్ద డైహార్డ్ ఫ్యాన్. చిన్నప్పుడు నల్గొండలో ఉన్నప్పుడు ఆమె రూమ్ నిండా ప్రభాస్ పోస్టర్లే ఉండేవట. ప్రభాస్ సినిమా ఆడియో లాంచ్ టికెట్లు సంపాదించడం, స్కూళ్లలో ప్రభాస్ పోస్టర్లు పంచడం చేసేవారట. ప్రభాస్ సినిమాలో చిన్న క్యారెక్టర్ ఆఫర్ వచ్చినా చేయడానికి తాను రెడీ అని చెప్పేది. ఇక నాగదుర్గకు చిన్నప్పటి నుండి చింతపండు చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం. లాక్డౌన్ లో ఆన్లైన్ లో ప్యాకెట్లు తెప్పించుకొని మరి షూటింగ్స్ కి వెళ్ళినప్పుడు బ్యాగ్ లో వేసుకుని డైరెక్టర్ల నుండి చిన్నపిల్లల వరకు అందరికి పంచి పెడతారంట. ఒకవేళ డ్యాన్స్ ఫీల్డ్ లో లేకపోతే తాను ఖచ్చితంగా ఒక సివిల్ సర్వెంట్ అయ్యేదాన్నని ఆమె అంటూ ఉంటుంది. ఇక నాగదుర్గ క్రేజ్ చూసి సినిమా ఇండస్ట్రీ నుండి హీరోయిన్ గా ఎన్నో ఆఫర్స్ వచ్చాయి. నాని, శ్యామ్ సింగారాయ్, అశోకవనంలో అర్జున కళ్యాణం వంటి సుమారు 100కు పైగా పెద్ద సినిమాల్లో, వెబ్ సిరీస్లలో ఆఫర్స్ వచ్చినప్పటికీ అప్పట్లో ఎడ్యుకేషన్ డిస్టర్బ్ అవుతుందనే భయంతో PhD చేయాలనే పట్టుదలతో వాటిని సున్నితంగా తిరస్కరించారట. అయితే తిన్నా తినం పడతలే సాంగ్ తర్వాత వచ్చిన పలుకుబడితో HMTV ఛానల్లో యాంకర్ గా ఛాన్స్ వచ్చింది. దాదాపు 6 నెలల వరకు అక్కడ జాబ్ చేసి కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల జాబ్ మానేసి మళ్ళీ కెరీర్ ని పూర్తిగా డ్యాన్స్ పై పెట్టింది. అయితే కథలో డెప్త్ ఉండి బలగం లాంటి ఎమోషనల్ అండ్ న్యాచురల్ మెసేజ్ ఉన్న ఆర్గానిక్ స్టోరీ అయితే ఖచ్చితంగా చేస్తానని చెప్పిన నాగదుర్గ కొన్ని రోజుల క్రితం కల్వి వనం అనే లేడీ ఓరియంటెడ్ పర్యావరణ నేపథ్యం ఉన్న సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైంది. ఇప్పుడు తాజాగా తమిళ స్టార్ హీరో ధనుష్ మేనలుడు పవిస్తో లవ్ ఓ లవ్ అనే తమిళ్ మూవీలో యాక్ట్రెస్ గా చేస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రీసెంట్ గానే యూట్యూబ్ లో రిలీజ్ అయింది. ఇక తెలుగులో కూడా వంశీరెడ్డి దర్శకత్వంలో ప్రియదర్శి హీరోగా ఓ సినిమా ఒప్పుకుంది. ఈ చిత్రానికి బన్నీ వాసు, సుకుమార్ నిర్మాతలు. సమాజంలో అమ్మాయిలు ఫోక్, తీన్మార్ డ్యాన్స్ చేస్తే చులకనగా చూసే రోజులను దాటుకొని తన సంస్కృతిని, కట్టుబొట్టును గర్వంగా చాటుతూ తను ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే తల్లి మాటను పాటిస్తూ సాగుతున్న నాగదుర్గ ప్రయాణం నిజంగా అద్భుతం. మరి మీరేమంటారు? నాగదుర్గ ప్రయాణంపై మీ అభిప్రాయం ఏంటి? నాగదుర్గ సినీ కెరీర్ ఎలా ఉండబోతుంది? అలాగే నాగదుర్గ సాంగ్స్ లో మీకు బాగా ఇష్టమైన సాంగ్ ఏంటి, మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి ఖచ్చితంగా కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి నాగదుర్గకి సెల్యూట్ చేయండి. అలాగే నాగదుర్గ అంటే ఇష్టపడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని, ఈ స్టోరీని షేర్ చేయండి.